మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఉదిగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నీరాంజనాలు పలికారు. ఉదిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటనలో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కాకర్ల ఉదిగిరి నియోజకవర్గంలో నిర్వహించిన టీచర్ పేరెంట్ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. సదరు సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం శుభపరిమాణమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరులోని జెడ్పీ బాలురావు ఉన్నత పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గురువులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. వారి ప్రోగ్రెస్ కార్డులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ ఒకే వేదిక వద్ద చేరి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడం మంచి పరిణామమన్నారు. కలిసికట్టుగా మాట్లాడుకొని విద్యార్థులు విద్యలో వెనుకబాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకునే విధంగా అందరం కృషి చేయాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారందరినీ తీర్చిదిద్దడం బాధ్యతని తెలిపారు. ముందుగా హైస్కూల్ ప్రాంగణంలోని సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మధుసూదన్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మాలకొండరావు, ఉపాధ్యాయులు మహేష్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పేరెంట్ టీచర్ భాగస్వామ్యం ఉంటే పిల్లలు ముందుకెళ్తారు. మంచి పరిణామం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ నుంచి తీసుకోవాలి, టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ విధంగా పెరిగింది. దానికి ఒక చేతిలో ఫోన్ అంటే దానికి మిస్యూజ్ అవ్వకుండా వాళ్ళు సరైన మార్గం వెళ్ళేదానికి, ఆ టెక్నాలజీ సరిగా వాడుకునేదానికి పేరెంట్స్ కూడా చాలా పేరెంట్స్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం ఎలా ఉన్నాం అనేది పిల్లలు చూసే, అందుకని వాళ్ళతో టీచర్స్ కూర్చొని వాళ్ళ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి